యాక్సెప్ట్ అంటే అంగీకరించుట. యాక్సెప్ట్ అంటే అంగీకరించుట. ఇది బేస్ ఫామ్లో ఉన్నప్పుడు అంటే వెర్బ్ మొదటి రూపంలో ఉన్నప్పుడు యాక్సెప్ట్స్గా ఉంటుంది. మరియు ఇది వెర్బ్ రెండో రూపం మూడో రూపం అంటే V2 V3లలో ఉన్నప్పుడు యాక్సెప్టెడ్ అంటే అంగీకరించెను. ఐఎన్జీ ఫామ్లో ఉన్నప్పుడు యాక్సెప్టింగ్ అంటే అంగీకరిస్తూ లేదా అంగీకరించడం. ఈ విధంగా యాక్సెప్ట్ అనే వెర్బ్ మారుతుంది. డూ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్? మీరు క్రెడిట్ కార్డ్స్ను అంగీకరిస్తారా? డూ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్? మీరు క్రెడిట్ కార్డ్స్ను అంగీకరిస్తారా? ఓకే, ఇక్కడ యాక్సెప్ట్ అనేది V1 వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉన్నది. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. నేను ఇది అంగీకరించను. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. నేను ఇది అంగీకరించను. ఇక్కడ కూడా యాక్సెప్ట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉన్నది. షీ యాక్సెప్టెడ్ మై ప్రపోజల్. ఆమె నా ప్రపోజల్ను అంగీకరించింది. షీ యాక్సెప్టెడ్ మై ప్రపోజల్. ఆమె నా ప్రపోజల్ను అంగీకరించింది. ఇక్కడ యాక్సెప్టెడ్ V2 వెర్బ్ యొక్క రెండో రూపంలో ఉంది. ద బ్యాంక్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఎనీ మార్గేజ్ ఆన్ ల్యాండ్. ఈ ల్యాండ్ మీద ఎలాంటి తనఖానైనా బ్యాంకు అంగీకరించింది. ద బ్యాంక్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఎనీ మార్గేజ్ ఆన్ ల్యాండ్. ఈ ల్యాండ్ మీద ఎలాంటి తనఖానైనా బ్యాంకు అంగీకరించింది. ఇక్కడ యాక్సెప్టెడ్ అనేది వెర్బ్ యొక్క మూడో రూపంలో ఉన్నది. అకంపనీ అంటే తోడుగా వెళ్ళుట. అకంపనీ అంటే తోడుగా వెళ్ళుట. వెర్బ్ బేస్ ఫామ్లో ఉన్నప్పుడు అంటే వెర్బ్ మొదటి రూపంలో ఉన్నప్పుడు అకంపనీ లేదా అకంపనీస్గా మారుతుంది. వెర్బ్ రెండో రూపం మరియు మూడో రూపంలో ఉన్నప్పుడు అకంపనీడ్గా ఉంటుంది. అకంపనీడ్ అంటే తోడుగా వెళ్ళెను. ఐఎన్జీ ఫామ్లో ఉన్నప్పుడు అకంపనీయింగ్ అంటే తోడుగా వెళుతూ లేదా తోడుగా వెళ్ళడం అనే అర్థాలతో ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, ప్లీజ్ అకంపెనీ మీ ఆన్ మై వాక్. దయచేసి మీరు నా నడకలో తోడుగా రండి. ప్లీజ్ అకంపెనీ మీ ఆన్ మై వాక్. దయచేసి మీరు నా నడకలో తోడుగా రండి. ఇక్కడ అకంపనీ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉన్నది. హిజ్ వైఫ్ అకంపనీడ్ హిమ్ ఆన్ ద ట్రిప్. ట్రిప్పులో అతని భార్య అతనికి తోడుగా వెళ్ళింది. హిజ్ వైఫ్ అకంపనీడ్ హిమ్ ఆన్ ద ట్రిప్. ట్రిప్పులో అతని భార్య అతనికి తోడుగా వెళ్ళింది. ఇక్కడ అకంపనీడ్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపం. దే ఆర్ అకంపనీయింగ్ మీ. వారు నాకు తోడుగా వస్తున్నారు. దే ఆర్ అకంపనీయింగ్ మీ. వారు నాకు తోడుగా వస్తున్నారు. ఇక్కడ అకంపనీయింగ్ అనేది ఐఎన్జీ ఫామ్లో ఉంది. ఐ వుడ్ లైక్ టు అకంపనీ హర్. నేను ఆమెకు తోడుగా వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు అకంపనీ హర్. నేను ఆమెకు తోడుగా వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ కూడా అకంపెనీ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉంది. అకంప్లిష్ అంటే నెరవేర్చు. అకంప్లిష్ అంటే నెరవేర్చు. ఇది బేస్ ఫామ్లో ఉన్నప్పుడు అంటే వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉన్నప్పుడు అకంప్లిష్ లేదా అకంప్లిషెస్గా ఉంటుంది. ఇది వెర్బ్ యొక్క రెండో రూపం మరియు మూడో రూపంలో ఉన్నప్పుడు అకంప్లీష్డ్గా మారుతుంది. అకంప్లీష్డ్ అంటే నెరవేర్చడం జరిగింది అని అర్థం అనమాట. ఐఎన్జీ ఫామ్లో ఉన్నప్పుడు అకంప్లీషింగ్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇట్.
మీరు నమ్మితే మీరు ఏదైనా నెరవేర్చగలరు. యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ ఇట్. మీరు నమ్మితే ఏదైనా నెరవేర్చగలరు. ఇక్కడ అకంప్లిష్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉన్నది. వి కుడెంట్ అకంప్లిష్ మచ్. మేము ఎక్కువగా నెరవేర్చలేకపోయాము. వి కుడెంట్ అకంప్లిష్ మచ్. మేము ఎక్కువగా నెరవేర్చలేకపోయాము. ఇక్కడ కూడా అకంప్లిష్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉన్నది. దిస్ టాస్క్ ఈజ్ అకంప్లిష్డ్ బై గ్రేట్ ఎఫర్ట్. గొప్ప ఎఫర్ట్స్తో ఈ టాస్క్ నెరవేర్చబడుతుంది. దిస్ టాస్క్ ఈజ్ అకంప్లిష్డ్ బై గ్రేట్ ఎఫర్ట్. గొప్ప ఎఫర్ట్స్తో ఈ టాస్క్ నెరవేర్చబడుతుంది. ఇక్కడ అకంప్లిష్డ్ అనేది వెర్బ్ యొక్క మూడో రూపంలో ఉన్నది. ఐ హ్యావ్ అకంప్లిష్డ్ ద టాస్క్ ఆన్ స్కెడ్యూల్. ఈ టాస్క్ను నేను అనుకున్న ప్రకారం నెరవేర్చాను. ఐ హ్యావ్ అకంప్లిష్డ్ ద టాస్క్ ఆన్ స్కెడ్యూల్. నేను ఈ టాస్క్ను అనుకున్న ప్రకారం నెరవేర్చాను. ఇక్కడ కూడా అకంప్లిష్డ్ అనేది వెర్బ్ యొక్క మూడో రూపం. అచీవ్ అంటే సాధించుట. అచీవ్ అంటే సాధించుట. ఇది బేస్ ఫామ్లో ఉన్నప్పుడు అంటే వెర్బ్ మొదటి రూపంలో ఉన్నప్పుడు అచీవ్ లేదా అచీవ్స్గా ఉంటుంది. ఇది వెర్బ్ యొక్క రెండవ రూపం మరియు మూడవ రూపంలో ఉన్నప్పుడు అచీవ్డ్గా మారుతుంది. అచీవ్డ్ అంటే సాధించెను. ఐఎన్జి రూపంలో ఉన్నప్పుడు అచీవింగ్గా మారుతుంది అంటే సాధిస్తూ లేదా సాధించడంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్. నేను ఏదైనా సాధించగలను. ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్. నేను ఏదైనా సాధించగలను. ఇక్కడ అచీవ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉన్నది. యు మస్ట్ అచీవ్ యువర్ గోల్స్. మీరు తప్పకుండా మీ గోల్స్ను సాధించాలి. యు మస్ట్ అచీవ్ యువర్ గోల్స్. మీరు తప్పకుండా మీ గోల్స్ను సాధించాలి. ఇక్కడ కూడా అచీవ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉన్నది. హిజ్ సక్సెస్ వాజ్ అచీవ్డ్ బై హార్డ్ వర్క్. కష్టపడడం వలన అతని విజయం సాధించబడింది. హిజ్ సక్సెస్ వాజ్ అచీవ్డ్ బై హార్డ్ వర్క్. కష్టపడడం వలన అతని విజయం సాధించబడింది. ఇక్కడ అచీవ్డ్ అనేది వెర్బ్ యొక్క మూడో రూపంలో ఉంది. అక్వైర్ అంటే పొందుట. అక్వైర్ అంటే పొందుట. ఇది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉన్నప్పుడు అక్వైర్ లేదా అక్వైర్స్గా ఉంటుంది. ఇది వెర్బ్ యొక్క రెండో రూపం మరియు మూడో రూపంలో ఉన్నప్పుడు అక్వైర్డ్గా మారుతుంది. అక్వైర్డ్ అంటే పొందెను. ఐఎన్జి రూపంలో ఉన్నప్పుడు అక్వైరింగ్ అంటే పొందుతూ లేదా పొందడంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే వీ షుడ్ అక్వైర్ మోర్ నాలెడ్జ్. మనం ఎక్కువ జ్ఞానాన్ని పొందాలి. వీ షుడ్ అక్వైర్ మోర్ నాలెడ్జ్. మనం ఎక్కువ జ్ఞానాన్ని పొందాలి. ఇక్కడ అక్వైర్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉంది. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు అక్వైర్ ద నెసెసరీ స్కిల్స్. అవసరమైన స్కిల్స్ను పొందటానికి ఎంత సమయం పడుతుంది? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు అక్వైర్ ద నెసెసరీ స్కిల్స్. అవసరమైన స్కిల్స్ పొందటానికి ఎంత సమయం పడుతుంది?
ఇక్కడ కూడా అక్వైర్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉంది. ఐ ట్రైడ్ టు అక్వైర్ ద ఇన్ఫర్మేషన్ ఐ నీడెడ్. నాకు కావలసిన సమాచారం పొందడానికి నేను ప్రయత్నించాను. ఐ ట్రైడ్ టు అక్వైర్ ద ఇన్ఫర్మేషన్ ఐ నీడెడ్. నాకు కావలసిన సమాచారము పొందడానికి నేను ప్రయత్నించాను. ఇక్కడ కూడా అక్వైర్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలోనే ఉంది. దే హ్యావ్ అక్వైర్డ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్లో మంచి జ్ఞానాన్ని పొందారు. దే హ్యావ్ అక్వైర్డ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్లో మంచి జ్ఞానాన్ని పొందారు. ఇక్కడ అక్వైర్డ్ అనేది వెర్బ్ యొక్క మూడో రూపంలో ఉంది. యాక్ట్ అంటే నటించుట. యాక్ట్ అంటే నటించుట. ఇది మొదటి రూపంలో ఉన్నప్పుడు యాక్ట్ లేదా యాక్ట్స్గా ఉంటుంది. ఇది రెండవ రూపం మరియు మూడో రూపంలో ఉన్నప్పుడు యాక్టెడ్గా మారుతుంది. యాక్టెడ్ అంటే నటించెను. ఐఎన్జి రూపంలో ఉన్నప్పుడు యాక్టింగ్గా ఉంటుంది. యాక్టింగ్ అంటే నటిస్తూ లేదా నటించడం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం చూస్తే, ఐ విల్ యాక్ట్ యాజ్ యువర్ అడ్వైజ్. నేను మీ సలహా ప్రకారంగా నటిస్తాను. ఐ విల్ యాక్ట్ యాజ్ యువర్ అడ్వైజ్. నేను మీ సలహా ప్రకారంగా నటిస్తాను. ఇక్కడ యాక్ట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉంది. చిరంజీవి యాక్టెడ్ ఇన్ 150 ఫిలిమ్స్. చిరంజీవి 152 చిత్రాలలో నటించారు. చిరంజీవి యాక్టెడ్ ఇన్ 152 ఫిలిమ్స్. చిరంజీవి 152 చిత్రాలలో నటించారు. ఇక్కడ యాక్టెడ్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపంలో ఉంది. చిరంజీవి ఈజ్ యాక్టింగ్ ఇన్ ఆచార్య. చిరంజీవి ఇప్పుడు ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవి ఈజ్ యాక్టింగ్ ఇన్ ఆచార్య నౌ. చిరంజీవి ఇప్పుడు ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఇక్కడ యాక్టింగ్ అనేది ఐఎన్జి రూపంలో ఉంది. యాడ్ అంటే కలుపు లేదా చేర్చు. యాడ్ అంటే కలుపుట లేదా చేర్చుట. ఇది మొదటి రూపంలో ఉన్నప్పుడు యాడ్ లేదా యాడ్స్గా ఉంటుంది. ఇది రెండవ రూపం మరియు మూడవ రూపంలో ఉన్నప్పుడు యాడెడ్గా మారుతుంది. యాడెడ్ అంటే కలిపెను లేదా చేర్చెను. ఐఎన్జి రూపంలో ఉన్నప్పుడు యాడింగ్గా ఉంటుంది. యాడింగ్ అంటే కలుపుతూ లేదా కలపడం, చేరుస్తూ లేదా చేర్చడంగా ఉంటుంది. షల్ ఐ యాడ్ యువర్ నేమ్ టు ద లిస్ట్. నేను నీ పేరును లిస్టులో చేర్చనా. షల్ ఐ యాడ్ యువర్ నేమ్ టు ద లిస్ట్. నేను నీ పేరును లిస్టులో చేర్చనా. ఇక్కడ యాడ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉంది. మోస్ట్ రెస్టారెంట్స్ యాడెడ్ ఏ 10% సర్వీస్ ఛార్జెస్. చాలా రెస్టారెంట్లు 10% సర్వీస్ ఛార్జీలు కలిపాయి. మోస్ట్ రెస్టారెంట్స్ యాడెడ్ ఏ 10% సర్వీస్ ఛార్జెస్. చాలా రెస్టారెంట్లు 10% సర్వీస్ ఛార్జీలు కలిపాయి. ఇక్కడ యాడెడ్ అంటే వెర్బ్ యొక్క రెండో రూపంలో ఉంది. షీ యాడెడ్ ఏ టీ స్పూన్ ఫుల్ ఆఫ్ షుగర్ టు ద టీ. ఆమె 1 టీ స్పూన్ నిండా చక్కెరను టీకి కలిపింది. షీ యాడెడ్ ఏ టీ స్పూన్ ఫుల్ ఆఫ్ షుగర్ టు ద టీ. ఆమె 1 టీ స్పూన్ నిండా చక్కెరను టీకి కలిపింది. ఇక్కడ యాడెడ్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపం. హీ యాడెడ్ ఫెర్టిలైజర్ టు ఎన్రిచ్ ద సాయిల్. అతడు మట్టికి బలాన్ని పెంచడానికి ఎరువును కలిపాడు. హీ యాడెడ్ ఫెర్టిలైజర్ టు ఎన్రిచ్ ద సాయిల్. అతడు మట్టికి బలాన్ని పెంచడానికి ఎరువును కలిపాడు. ఇక్కడ యాడెడ్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపంలో ఉంది.
అడ్జస్ట్ అంటే సర్దుబాటు చేయుట లేదా సర్దుకోవటం. అడ్జస్ట్ అంటే సర్దుబాటు చేయుట లేదా సర్దుకోవటం. ఇది V1 రూపంలో ఉన్నప్పుడు అడ్జస్ట్ లేదా అడ్జస్ట్గా ఉంటుంది. V2 మరియు V3 రూపాల్లో ఉన్నప్పుడు అడ్జస్టెడ్గా మారుతుంది. అడ్జస్టెడ్ అంటే సర్దుబాటు చేసెను. ఐఎన్జి రూపంలో ఉన్నప్పుడు అడ్జస్టింగ్గా మారుతుంది. అడ్జస్టింగ్ అంటే సర్దుబాటు చేస్తూ లేదా సర్దుబాటు చేయడం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, ఇట్ టుక్ సమ్ మోర్ టైమ్ టు అడ్జస్ట్ మై సెల్ఫ్. నాకు నేనే సర్దుబాటు చేసుకోవడానికి కొంచెం సమయం పట్టింది. ఇట్ టుక్ సమ్ మోర్ టైమ్ టు అడ్జస్ట్ మై సెల్ఫ్. నాకు నేనే సర్దుబాటు చేసుకోవడానికి కొంచెం సమయం పట్టింది. ఇక్కడ అడ్జస్ట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉంది. యూ కెన్ అడ్జస్ట్ ద హైట్ ఆఫ్ ద చైర్. మీరు కుర్చీ యొక్క ఎత్తును సర్దుబాటు చేసుకోవచ్చు. యూ కెన్ అడ్జస్ట్ ద హైట్ ఆఫ్ ద చైర్. మీరు కుర్చీ యొక్క ఎత్తును సర్దుబాటు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అడ్జస్ట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉన్నది. హీ హ్యాస్ బీన్ ఫోర్స్డ్ టు అడ్జస్ట్ హిజ్ షెడ్యూల్. తన షెడ్యూల్ని సర్దుబాటు చేయడానికి అతన్ని బలవంత పెట్టారు. హీ హ్యాస్ బీన్ ఫోర్స్డ్ టు అడ్జస్ట్ హిజ్ షెడ్యూల్. తన షెడ్యూల్ని సర్దుబాటు చేయడానికి అతన్ని బలవంత పెట్టారు. ఇక్కడ అడ్జస్ట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉంది. హీ అడ్జస్టెడ్ హిమ్సెల్ఫ్ టు న్యూ కండిషన్స్. అతనే కొత్త పరిస్థితులను సర్దుబాటు చేసుకున్నాడు. హీ అడ్జస్టెడ్ హిమ్సెల్ఫ్ టు న్యూ కండిషన్స్. అతనే కొత్త పరిస్థితులను సర్దుబాటు చేసుకున్నాడు. ఇక్కడ అడ్జస్టెడ్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపంలో ఉంది. అడ్మైర్ అంటే ప్రశంసించు. అడ్మైర్ అంటే ప్రశంసించు. ఇది వెర్బ్ యొక్క మొదటి రూపంలో ఉన్నప్పుడు అడ్మైర్ లేదా అడ్మైర్స్గా ఉంటుంది. ఇది వెర్బ్ యొక్క రెండవ రూపం మరియు మూడవ రూపాలలో అడ్మైర్డ్గా మారుతుంది. అడ్మైర్డ్ అంటే ప్రశంసించను. ఐఎన్జి రూపంలో ఉన్నప్పుడు అడ్మైరింగ్ అంటే ప్రశంసిస్తూ లేదా ప్రశంసించడం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, ఐ అడ్మైర్ హర్ ఫర్ హర్ బ్రేవరీ. నేను ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తాను. ఐ అడ్మైర్ హర్ ఫర్ హర్ బ్రేవరీ. నేను ఆమె యొక్క ధైర్యానికి ప్రశంసిస్తాను. ఇక్కడ అడ్మైర్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం. హీ స్టెప్డ్ బ్యాక్ టు అడ్మైర్ ద పెయింటింగ్. అతడు పెయింటింగ్ను ప్రశంసించడానికి వెనక్కి వెళ్ళాడు. హీ స్టెప్డ్ బ్యాక్ టు అడ్మైర్ ద పెయింటింగ్. అతడు పెయింటింగ్ను ప్రశంసించడానికి వెనక్కి వెళ్ళాడు. ఇక్కడ కూడా అడ్మైర్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపంలోనే ఉంది. హిజ్ క్లెవర్నెస్ ఈజ్ మచ్ అడ్మైర్డ్. అతని తెలివి ఎక్కువగా ప్రశంసించదగినది. హిజ్ క్లెవర్నెస్ ఈజ్ మచ్ అడ్మైర్డ్. అతని తెలివి ఎక్కువగా ప్రశంసించదగినది. ఇక్కడ అడ్మైర్డ్ వెర్బ్ యొక్క మూడో రూపంలో ఉంది. ద స్కూల్ వాజ్ అడ్మైర్డ్ ఫర్ ఇట్స్ ఎక్సలెంట్ టీచింగ్. ఆ స్కూల్ను దాని అద్భుతమైన విద్యా బోధనకు ప్రశంసించారు. ద స్కూల్ వాజ్ అడ్మైర్డ్ ఫర్ ఇట్స్ ఎక్సలెంట్ టీచింగ్. ఆ స్కూల్ను దాని యొక్క అద్భుతమైన విద్యా బోధనకు ప్రశంసించారు. ఇక్కడ అడ్మైర్డ్ అనేది వెర్బ్ యొక్క మూడో రూపంలో ఉంది. అడ్వైజ్ అంటే సలహా ఇచ్చు. అడ్వైజ్ అంటే సలహా ఇచ్చు. ఇది వెర్బ్ మొదటి రూపంలో ఉన్నప్పుడు అడ్వైజ్ మరియు అడ్వైజెస్గా ఉంటుంది. ఇది వెర్బ్ యొక్క రెండవ రూపం మరియు మూడో రూపంలో ఉన్నప్పుడు అడ్వైజ్డ్గా మారుతుంది. అడ్వైజ్డ్ అంటే సలహా ఇచ్చను.
ఐఎన్జీ ఫామ్లో ఉన్నప్పుడు అడ్వైజింగ్గా మారుతుంది. అడ్వైజింగ్ అంటే సలహా ఇస్తూ లేదా సలహా ఇవ్వడం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, హీ స్ట్రాంగ్లీ అడ్వైజెస్ ఎగ్నెస్ట్ హిట్. అతడు దానికి వ్యతిరేకంగా బలంగా సలహా ఇస్తాడు. హీ స్ట్రాంగ్లీ అడ్వైజెస్ ఎగ్నెస్ట్ ఇట్. అతడు దానికి బలంగా వ్యతిరేకంగా సలహా ఇస్తాడు. ఇక్కడ అడ్వైజెస్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం. మై బ్రదర్ అడ్వైజ్డ్ మీ టు లెర్న్ ఇంగ్లీష్. నా సోదరుడు నాకు ఇంగ్లీష్ నేర్చుకోమని సలహా ఇచ్చాడు. మై బ్రదర్ అడ్వైజ్డ్ మీ టు లెర్న్ ఇంగ్లీష్. నా సోదరుడు నాకు ఇంగ్లీష్ నేర్చుకోమని సలహా ఇచ్చాడు. ఇక్కడ అడ్వైజ్డ్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపంలో ఉంది. ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు డ్రింక్ ఆల్కహాల్. డాక్టర్ అతనికి మద్యం తాగొద్దని సలహా ఇచ్చాడు. ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు డ్రింక్ ఆల్కహాల్. డాక్టర్ అతనికి మద్యం తాగొద్దని సలహా ఇచ్చాడు. ఇక్కడ అడ్వైజ్డ్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపంలో